ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. చేనేత పూరి అయినటువంటి ఎమ్మెన్యూర్ పట్టణంలో ఇవాళ తాగినట్టు ఎద్దడి విపరీతంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సంఘటన కూడా ఇవాళ ఎమ్మెన్యూర్ పట్టణంలో చూస్తున్నాం. ప్రధానంగా ఎమ్మెన్యూర్కి సంబంధించి 34 వార్డులు ఉన్నాయి. దాదాపు 1,23,000 జనాభా ఉన్నటువంటి ఈ ఎమ్మెన్యూర్లో నేటికి తాగడానికి నిల్లో రామచంద్ర అనే పద్ధతిలో ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు, బాధపడుతున్నారు. ప్రధానంగా ఒకప్పుడు ఎమ్మెన్యూర్ నియోజకవర్గం అంటే తాగునీటికి సీసీ రోడ్లకు పెట్టింది పేరు అనేది ఒకప్పుడు ఎమ్మెన్యూర్లో ఉంటే, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎమ్మెన్యూర్ ప్రాంతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం తాగునీటి కోసం ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఇక్కడ స్థానిక ఉన్నటువంటి వైసీపీ నాయకులు కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఉన్నటువంటి వాళ్ళు కూడా పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పి ఇవాళ మేము భావిస్తున్నాం. ఇక్కడ 34 వార్డులు ఉంటే 34 వార్డులు ప్రజలకు తాగినీటి దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పూర్తి స్థాయిలో కనీసం 2 డేస్కి 2-3 రోజులకు ఒకసారి స్నానాలు చేసినటువంటి పరిస్థితి ఇవాళ ఎమ్మెన్యూర్ టౌన్లో నెలకొందంటే అందుకు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం రాజకీయ నాయకులకు ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రధానంగా ఇవాళ తాగడానికి నీరు పొద్దున సాయంకాలం వచ్చినటువంటి ఎమ్మెన్యూర్లో ఇవాళ 2 రోజులకు ఒకసారి, అదే ఒక రోజుకు మరిచి ఒక రోజుకు ఒకసారి అనే పద్ధతిలో ఇవాళ ఈ విధంగా తీసుకురావడం చాలా బాధాకర విషయం. ఎమ్మెన్యూర్కు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో చేనేత పూరి తాగినీటికి ముందున్నటువంటి ఎమ్మెన్యూర్ను పూర్తి స్థాయిలో భస్మం పడిచినటువంటి పద్ధతిలో ఇవాళ ఈ మున్సిపల్ కమిషనర్ కానీ అదేవిధంగా ఇక్కడ రాజకీయ నాయకులు పూర్తి స్థాయిలో దాన్ని ఆ విధంగా వైఫల్యం చెందడం జరిగింది. ఎమ్మెన్యూర్లో నీరు వస్తే ప్రజలు ఉన్నటువంటి వాళ్ళు పుష్కలంగా స్నానం చేయడానికి, తాగడానికి, ఇతర అవసరాలకు వాడుకున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ఎమ్మెన్యూర్లో ఉండేది కేవలం ఒక గుడికెల చెరువు తప్ప మరో చెరువు లేకపోవడం చాలా బాధాకర విషయం. అది కూడా దాదాపు 10-15 రోజులకు సంబంధించినటువంటి నీరు మాత్రమే అందులో ఉందని చెప్పి చాలామంది స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అలాంటప్పుడు ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నారు మున్సిపల్ అధికారులు అని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. ప్రధానంగా ఇవాళ గత ప్రభుత్వ హయాంలో టీడీపీ ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో ఎమ్మెన్యూర్ పట్టణంలో వార్డుకు 2-3 సమ్మర్ ట్యాంకులు నిర్మిస్తే, కానీ ఇవాళ ఆ సమ్మర్ ట్యాంకులు నింపలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. అదేవిధంగా గతంలోనే గత 2-3 నెలల క్రితమే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మున్సిపల్ కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. అయ్యా వేసవి వస్తున్నటువంటి సమీపంలో ప్రజల గొంతులను తడపడానికి గతంలో పనిచేయటువంటి రిపేర్లో ఉన్నటువంటి మరమ్మతులు చేయాల్సినటువంటి బోర్లని మరమ్మతులు చేయించండి. ఆ చేతి పంపులు మరమ్మతు చేస్తే ఆ వాటర్ని, ఆ నీళ్ళని ప్రజలు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ పద్ధతిలో మీరు చొరవ తీసుకోండి అని చెప్పి 2-3 సార్లు విన్నవించినప్పటికి కూడా కమిషనర్ గారు చొరవ తీసుకోలేడు. కాబట్టి ఇప్పుడు ఇవాళ పూర్తి స్థాయిలో నీళ్లు లేక పూర్తిగా మినరల్ వాటర్కి క్యాన్కు సంబంధించి ఒక 30-40 రూపాయలు ఒక అమ్ముతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఎమ్మెన్యూర్లో దాపురించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులకు సంబంధించిన వాళ్ళు కూడా మీరు ఆలోచించాలి. ఎమ్మెన్యూర్లో గతంలో ఉన్నటువంటి నీళ్లు, రోడ్లకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మీరు దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఎమ్మెన్యూర్ ప్రాంతానికి సంబంధించి తాగునీటి అవసరాలను తీర్చడానికో, లేకుంటే తాగునీరును పుష్కలంగా దొరకడానికో, లేకపోతే తాగునీరుని సమ్మర్ స్టోరేజ్ చేసుకోవడానికో ముందస్తు చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి మమైకం చేసుకుని మున్సిపల్ కార్యాలయం ముట్టడి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆ వైపున ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. నీళ్లు మనకు ఉన్నాయి కాబట్టి సమస్య లేదు అని చెప్పి ముందుగా కమిషనర్ ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అయితే తీరా చూస్తే ఈరోజు ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయినాయో 13వ తారీఖు పోలింగ్ అయిపోయింది, 14వ తారీఖు నుంచి రోజు మార్చి రోజు నీళ్ళు అని చెప్పారు. అంతకుముందు నీళ్లు ఉన్నప్పుడు ఉదయం పూట కొన్ని కాలనీలకి, సాయంత్రం పూట కొన్ని కాలనీలకి మేము నీళ్ళు ఇస్తామని చెప్పి కమిషనర్ గారు ప్రకటించారు. అయితే పోలింగ్ అయిన వెంటనే మళ్ళీ అంటే ఓట్ల కోసం ఏమైనా ఈ ప్రకటన చేశారా అని చెప్పి మాకు అనుమానం వస్తూ ఉంది కమిషనర్ పైన. అందుకని చెప్పి ఏదైతే ముందు ప్రకటించాడో కమిషనరు, ఆ ప్రకటించినటువంటి పద్ధతిలోనే ఎమ్మెన్యూర్ ప్రజలకి నీళ్లు అందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇప్పుడే చాలా చివరి కాలనీలో హబీబ్ ముబారక్ నగర్ కానీ, అట్లాగనే ఎన్టీఆర్ కాలనీ కానీ, లేకపోతే గుర్రాఘవేంద్ర నగర్ కానీ, చివరిలో ఉన్నటువంటి ప్రతి స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి ఈరోజు నీళ్ళతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. గతంలో ఎన్నికల కంటే ముందు ఎమ్మిగనూరు పట్టణ జనాభానికి అనుగుణంగా నీళ్లు తక్కువైతే పులికెనమ నుండి కానీ, గుండ్రేవుల లేదా మన తుంగభద్ర నుండి కానీ, అట్లాగనే గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి కానీ నీళ్ళని ఇక్కడ డంప్ చేసి ఆ రకంగా నీళ్ల కొరతను తీరుస్తామని చెప్పి ప్రకటించారు. అది టీడీపీ కానీ వైసీపీ కానీ మేము కోరేది ఏమంటే, గతంలో ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీ ప్రకారము ఎమ్మెగనూరు ప్రజానికానికి నీళ్ల కొరత లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీది, మున్సిపాలిటీ కమిషనర్ది. ప్రతి మనిషికి 125 లీటర్ల నీళ్ళు అవసరమవుతుంది.
ఆ లెక్కన ప్రతిరోజు కూడా 14 MLDలో మిలియన్ లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. మరి ఆ రకంగా ముందుగానే అంచనా వేసుకున్నటువంటి కమిషనర్ గారు ఈ నీళ్ళని భద్రపరచకుండా గుడికెల్ చెరువులు కానీ SS ట్యాంకులో కానీ భద్రపరచుకోకుండా ఇన్ టైంలో నీళ్ళు అయిపోయినప్పుడైనా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ రకంగా జాగ్రత్తలు తీసుకోకుండా ఈరోజు ఈ పట్టణ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ పట్టణ ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో నీళ్ల సమస్య రోజు రోజుకు కూడా పెరుగుతూ ఉంది. ఈరోజు నిన్న ఈ టైమింగ్ కూడా ఏ పూట ఏ వీధికి ఏ కాలనీకి నీళ్లు వదులుతున్నారనేటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్లాన్ చేయాలి కమిషనర్ గారు. ఆ రకంగా కాకుండా నీళ్లు వదులుతున్నారు, ఏ రోజు ఎక్కడో నీళ్లు వదులుతున్నారు అనేటువంటిది ఈరోజు ప్రజలకు అర్థం కాని పరిస్థితి. ఆ రకంగా మేము కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకొని వచ్చాం. రాఘవేంద్ర కాలనీకి నీళ్ళు అవసరం అన్నప్పుడు మేము దానికి పైప్ లైన్ కూడా వేస్తామని చెప్పి అన్నారు. చివరి కాలనీలో చాలా కాలనీల్లో ఈరోజు నీటి పైప్ లైన్ లేక వాళ్ళకి ట్యాంకర్లతో నీళ్లు అందిస్తామని చెప్పారు. ఆ ట్యాంకర్లతో నీళ్లు అందించడానికి కూడా అవసరమైనటువంటి నిధులను బడ్జెట్లో కేటాయించినారు, మున్సిపల్ బడ్జెట్లో. కానీ ఇప్పటి వరకు కూడా ఆ రకంగా ఎన్ని ట్యాంకులని పంపించాలా, ఎంతమందికైనా పంపించాలా అనేటువంటి మాట కమిషనర్ గారి నుంచి ఈరోజు వస్తూ ఉంది. అంటే ప్రజలకు నీళ్లు ఇవ్వడం పట్ల ఆయనకు ఉండేటువంటి చిత్తశుద్ధి ఈ సందర్భంగా అర్థమవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.